ఇక్కడ చూస్తేనే మీరు కాంగ్రెస్ సపోర్ట్ వాదిని అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారిని మీరు కమింగ్ ఎలక్షన్స్కి మీరైతే ప్రత్యక్షంగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. మొన్న ఎలక్షన్స్కి జిల్లాల్లో వచ్చింది తప్ప హైదరాబాద్లో రాలేదు కదా. మరి 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని దించేసే పరిస్థితి కనపడుతోంది, పావులు కదులుతున్నాయి అంటారు. ఈ పాయింట్లో మీరు ఏం చెప్తారు? మనిషి బతికెత్తినాడు, మనిషి జన్మ ఎత్తినాడు నా కొడుకు ఎవడైనా సరే ప్రజలు గెలిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ బతికే దొంగ బతుకు, మీ జీవితమే దొంగ జీవితం, అదొక బతుకు కాదు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్కి మీకు కాంగ్రెస్ వైపు నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఎంత ఉందో టీడీపీ నుంచి కూడా అంతే అవకాశం ఉందని మీ మాట. నా జీవితం, నా జీవిత గమ్యం, నా శ్వాస, నా ధ్యాస, నాకు పదవి వచ్చినా పదవి రాకపోయినా ఏమన్నా నేను కాంగ్రెస్. అపోజిషన్లో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చూసాం. సో మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించే అవకాశం ఆయన జోలికి వస్తే తప్ప, పార్టీ జోలికి వస్తే తప్ప, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం చేస్తే తప్ప. మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉన్న రోజులు రియల్ ఎస్టేట్ ఒక భూమిలో సాగింది. ఈ 4 రోజులు తగ్గి పడిపోయింది. ఇప్పుడు అదే అంటున్నారు కదా. ఎవడమ్మా ఉంది? అదే చచ్చిపోయిన పోగులు మాట్లాడితే కదమ్మా. ఇప్పుడు దిప్పుడు గల్లే ఆశ ఉంటుంది కదా వాళ్ళకి. ఇంతకు మీకెందుకు రాజకీయాలు అంటున్నాను? జర్నలిజం మీకు ఎందుకమ్మా? మా హ్యాపీగా ఇంట్లో ఉండి మీ పిల్లలకు వండి పెట్టుకొని హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదమ్మా. నీకు ఇంకో ఉద్యోగం ఇప్పిస్తాను, జర్నలిజం మానేస్తా. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో ఇప్పుడు ఎంఐఎం వాళ్ళ సపోర్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారో బీజేపీ నాయకులు ఎవరు కూడా మేము రాము అన్న పరిస్థితి మనం చూసాం. దీన్ని ఎలా చూస్తారు మీరు? కానీ ఇప్పుడు వాళ్ళ బీజేపీ వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ లేనిదే కాంగ్రెస్ సస్టైన్ అవ్వలేదు అనేది టాక్. 60 సీట్లతో గెలిచాం, 1 నెల తర్వాత మాట్లాడు. పరిగెత్తి ట్రైన్ ఎక్కుతాడు కానీ ఆగిపోయిన మూలం పడిపోయిన ట్రైన్లో కూర్చొని ఏసీ లేకుండా కరెంట్ లేకుండా కబుర్లు కాళ్ళు ఒప్పుకుంటా కరెంట్ కబుర్లు చెప్పుకుంటాడు ఎవడన్నా. అది ఎప్పుడు కాచిగూడలో ఉంటుంది, అది ఇంకా అది పోదు సావదు. రాత్రి కూడా కొన్ని ఫ్లైఓవర్లు ఇవి ఆపేసేయండి, విచ్ ఈస్ కనెక్టెడ్ టు పర్టికులర్ ఏరియాస్వి మాత్రం మీరు తీసుకోండి అని అంటున్నారు. ఎందుకని అలాగా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి బొట్టు పెట్టుకున్న ఒక స్త్రీకి ఉంటే దాన్ని బాగా కిందంతా వదిలేసి తలకు మాత్రం నీట్గా మేకప్ వేశారు. బాంబే నుంచి తీసుకొచ్చి మంచి మేకప్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నీట్గా మేకప్ వేసి ఐబ్రోస్ రాసి మంచి బొట్టు పెట్టి కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఎక్కడైతే మైనారిటీస్ ఉన్నారో అక్కడే మీరు డెవలప్ చేస్తామని అంటున్నారు. అంబర్పేటలో మైనారిటీస్ ఉన్నారా? సనత్నగర్లో మైనారిటీస్ ఉన్నారా? సికింద్రాబాద్లో మైనారిటీస్ ఉన్నారమ్మా? ఫ్రెండ్స్ అంటే ఒక మాట జనాలు అనుకునేది, అది కూడా ఏమనుకోదు. మరి వద్దు అని అంటే ఎడిట్ చేస్తాను. నేను వద్దు అన్న నువ్వేవుడికి నేను ఆన్సర్ ఇస్తా. మీకు అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలే ఎక్కువ ఫ్రెండ్స్ అని చెప్పి బండ్ల గణేష్ ముందు దగ్గరని కానీ, బండ్ల గణేష్ ఆడాల దగ్గర తప్పు చేసాడని కానీ, బండ్ల గణేష్ ప్యాకాటాడని కానీ, బండ్ల గణేష్ ఈ పని చేసి నీకు ఎప్పుడు కంప్లైంట్ రాదు. నేను బతుకున్నాను. నేను అంత భద్రతతో భయంతో బతుకుతాను. ఏపీలో డెవలప్మెంట్ లేదు అనేది అందరూ మాట్లాడే మాట. సో మీ వరకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? రేపొద్దున నన్ను ముఖ్యమంత్రి చేయండి ఆంధ్రాకి, ప్రతి ఇంటికి ₹1 ఇస్తాను. ఎవరో చెప్పినట్టు బెంచ్ కార్ ఇస్తాను మరి లేకపోతే ఏందమ్మా? కాదమ్మా, నన్ను మీరు ముఖ్యమంత్రి చేయండి, ప్రతి ఇంటికి ₹1 ఇస్తా. సో వచ్చే ఎలక్షన్స్కి ఏపీలో ఉండే పరిస్థితులు ఏంటి? మీ ప్రిడిక్షన్ చెప్పండి. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మంచి స్థానంలో ఉంటుందమ్మా. ఒక మంచి నాయకురాలను మేము అక్కడ దింపుతున్నాం. ఏం చెప్తున్నారు సార్? వినండి అమ్మా, మంచి నాయకురాలు అక్కడ రాబోతుంది మాకు. మీకు చిన్నజీవి స్వామి వారు చాలా క్లోజ్ అని చెప్పని విన్నానండి. స్వామివారి భక్తుడు నేను. అంటే స్వామి నాకు గణపతి సత్యనారాయణ స్వామి కానీ ఇంజనీర్ స్వామి కానీ భక్తుడిని అంటే. అందుకని వెళ్ళి స్వామి మీరు చెప్పండి, మీరు చెప్తేనే అని నేను అట్లాగే ఉండదు. ఎవరైనా ల్యాండ్లు కొనాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువైపు కొంటే వాళ్ళకి బెటర్గా ఉంటుందండి? మీకు మంచి భవిష్యత్తు కావాలి, మీ ల్యాండ్లు బాగా పెరగాలి, మీరు బ్రహ్మాండంగా ఉండాలంటే అది ఫ్యూచర్ అమ్మది, భవిష్యత్తు, అది స్వర్గధామం. అది ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి వాళ్ళు ఇంతవరకు ఈ పార్టీ వాళ్ళు తిన్నారు, ఇంత తిన్నారు, మాకేదో ఒక పెసరు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, ఈ పార్టీ వాళ్ళు తింటారు, కనీసం వాళ్ళు చేసినంతనే వీళ్ళు చేస్తారా అనేది మాట్లాడుకునే మాట. దీన్ని ఎలా చూస్తారు మీరు? మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక మంచి చెరుగ్గడ, పాకానికి వచ్చిన చెరుగ్గడను ప్రభుత్వంలో చేతిలో పెడితే వాళ్ళు ఇప్పుడు
నాంపల్లి దగ్గర చెరుకు రసం పిండిది ఉంటాయమ్మ. పిండి 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 మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడతారు. ఒక బొట్టు వచ్చేదాకా పిండేస్తారు. పిండి పిప్పు ఉంటుంది, ఆ పిప్పు మా చేతిలో పెట్టారండి. ఉమ్. దాన్ని ఇప్పుడు